నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే సమాజానికి సేవ చేసేందుకు ముందుగా దిశానిర్దేశం చేసుకుంటారని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మెగా సమావేశానికి అల్లూరి జిల్లా కలెక్టర్ డౌనూరు ఆశ్రమ పాఠశాలలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో లక్ష్యం నిర్దేశించుకున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగాల్లో స్థిరపడతారో పాఠశాల స్థాయిలోనే ప్రణాళికలు రూపొందించేందుకు గాను ఆశ్రమ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో కెరియర్ గైడెన్స్ అనే 40 అంశాలపై శిక్షణ ప్రతి శుక్రవారం విద్యార్థులకు ఇచ్చేందుకు డిసెంబర్ 1 నుండి ప్రారంభించడం జరిగిందని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగినప్పుడే సమాజానికి మంచి చేసిన వ్యక్తి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా డిఈఓ బ్రహ్మాజీ, ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, ఏటీడబ్ల్యూఓ క్రాంతి కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగం చేసి ఒక చెరగని ముద్ర వేసినటువంటి సుమిత్ కుమార్ గారు మొట్టమొదటి కలెక్టర్గా చేయటం, ఆయన వెళ్ళిన తర్వాత సునీత మేడం గారు రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మన కలెక్టర్ గారు కూడాను ఈ ప్రాంతం పట్ల చాలా ఎక్కువ మక్కువ కలిగి ప్రతి ఒక్క విషయాన్ని అధ్యయనం చేయటం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి సందర్భంలో కూడా తన యొక్క పాలసీ ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంత ప్రజలకు ఏ రకమైనటువంటి అధికారి కావాలో ఆ రకమైనటువంటి అధికారి ఖచ్చితంగా మనకు వచ్చారనేటువంటి సందర్భం ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. ఇకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత వీటన్నిటి గురించి ఉదయం నుంచి చర్చిస్తూ ఉన్నారు. వాస్తవానికి మనకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పిల్లలకి నేర్పించాలంటే లీడర్గా ఉంటున్న, రోల్ మోడల్గా ఉంటున్న టీచర్స్ ఇది చాలా ముఖ్యంగా మీరు గుర్తు చేసుకోవాలన్న పరిస్థితి ఉంటుంది. మీరు ఒక రోల్ మోడల్గా, ఒక లీడర్గా ఉంటున్నప్పుడు పిల్లలు కూడా మీ పద్ధతిలో నడిచి రావడానికి ముందుకు వస్తారు. మనం వెనకాడి ఉంటే పిల్లలు మనకి ఉంటున్న టీచర్స్ కోసం ఇవ్వాల్సిన ఈ మర్యాదలు, ఆ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా పోతుంది. సో టీచర్స్ ఆర్ ద ఫస్ట్ రోల్ మోడల్స్ అంటారు. సో మీ పద్ధతిని, మీకుంటున్న క్రమశిక్షణని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసేసి అదే పద్ధతిలో పిల్లలందరికీ కూడా క్రమశిక్షణలు నేర్పించిన పరిస్థితి ఈ పాఠశాల రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ పాఠశాల మీద ఉంటున్న ఒక పట్టుదల చాలా చాలా గొప్ప విషయం. ఎందుకు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఇంత ప్రాధాన్యతనం ఇవ్వడానికి కారణము, ఈ స్కూల్ అంటే ఏదో టీచర్స్ అండ్ పిల్లలు మాత్రం కాదు. ఈ పిల్లలు బాగా చదవాలి, మీ పిల్లలు అందరూ కూడా ఎదిగి ఒక మంచి సమాజంలో ఒక మంచి పర్సనాలిటీగా రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టి పనిచేసిన ఒక పరిస్థితి ఉండాలి. టీచర్స్కి ఒక పద్ధతి ప్రకారము ఒక రిక్రూట్మెంట్ ప్రక్రియలో వాళ్ళని మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కానీ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా, ఇక్కడ ఉన్న స్థానికంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రం కాకుండా ఎక్కడైనా వాళ్ళ తల్లిదండ్రులు ఈ స్కూల్ ఉంటే అక్కడ పంపించడానికి ఒక అవకాశం ఇచ్చేసి ఇది ఈ పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ముందు ఒక హాస్టల్స్గా ఉంటున్న ఒక పాఠశాలని ఆశ్రమ పాఠశాలగా, అంటే హాస్టల్తో పాటు స్కూల్స్ కూడా ఇక్కడే పెట్టిన క్లాస్ రూమ్స్ కూడా పెట్టిన పరిస్థితి. ఈ రోజు వచ్చి వాళ్ళు పేరెంట్స్ ఈ స్కూల్స్కి పంపలేని ఒక పరిస్థితిలో అట్లాంటి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత దానికి కావాల్సిన సదుపాయాలు, అంటే మామూలు సదుపాయాలుగా ఉంటున్న బిల్డింగ్లు కానీ, ఈ వాష్రూమ్స్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ, ఈ డ్రింకింగ్ వాటర్ కానీ స్లోగా మనం డెవలప్ చేసి వాళ్ళ వరకు తీసుకురావడం జరిగింది. ఇవాళ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో
మనం ఇంకా కావాల్సిన అడిషనల్గా ఒక 6 క్లాస్ రూమ్స్ కూడా కట్టడం జరుగుతుంది. అది కూడా త్వరగా కంప్లీట్ చేస్తే పిల్లలకి ఉండడానికి ఒక డార్మిటరీ ప్లస్ చదవడానికి ఒక క్లాస్ రూమ్స్ చక్కగా ఏర్పాటు జరుగుతుంది. దాంతోపాటు పిల్లలు ఓన్లీ చదవడం మాత్రం, ఇప్పుడు నేను అడుగుతున్నప్పుడు నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తావు అని ఒక అబ్బాయి కడితే నేను చదువుతానంటున్నాడు. ఈ చదవడం మాత్రం మనం ఎంటైర్ భవిష్యం కాదు. చదవడము మన ఫ్యూచర్లో మన ఒక కాన్ఫిడెంట్ పర్సనాలిటీ కావడానికి కోసము ఈ మన వరల్డ్ గురించి, మన రాష్ట్రం దేశం గురించి తెలుసుకోవడానికి, ఇక్కడ బతుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క నైపుణ్యాలు నేర్చుకోవడానికి మాత్రమే చదవడం జరుగుతుంది. అది మాత్రం లైఫ్ కాదు. ఒక అధికారులు కూడా పెరిగి ఉంటామని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు అట్లాంటి విషయాలకి అక్కర్లేదు. మనకి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇంటర్నెట్లో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు మీకు క్లాస్ రూమ్ సెటప్స్లో స్కూల్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్స్ మీ పేరెంట్స్ కూడా చెప్పేసి మీ పిల్లలు దీంట్లో బాగా ఉన్నాడు, ఈయన ఒక లాయర్గా రావడానికి చాలా అవకాశం ఉంటుంది, ఈయన ఒక ఇంజనీర్గా రావచ్చు, ఈయన ఒక రీసెర్చ్ సైడ్లో వెళ్ళవచ్చు, ఈయన ఒక కంపెనీ సెక్రటరీగా అకౌంటెన్సీలో వెళ్ళవచ్చు. ఇట్లాంటి విషయాలు మన పాఠశాలలో మాట్లాడడం జరిగేవారు. సో ప్రతి పిల్లలు 10th కంప్లీట్ చేసి బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఈ జాబ్ కోసము, ఈ ఉద్యోగం కోసము, ఈ కెరియర్కి నువ్వు లాయక్ ఉంటావు అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు +1 +2లో అట్లాంటి ఒక గ్రూప్ తీసుకుంటారు. ఈ +1 +2 కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ డిగ్రీ చేయాలి అని నిర్ణయాలు కూడా వాళ్ళు 10thలోనే తెలిసిపోతుంది. నేను ఈ ఉద్యోగంకి వెళ్ళాలంటే నేను ఈ డిగ్రీ చేయాలి, ఈ డిగ్రీ చేయాలంటే నాకు ఏ కాలేజ్ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి 10th స్టాండర్డ్లో కూడా మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా పిల్లలు డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ ఒక ITIలో వచ్చి చదువుతున్న పరిస్థితి